సాయంత్రం 6 అయ్యేలోపే స్టేషన్లో హడావుడి మొదలైపోతుంది. ప్లాట్ఫామ్ నిండా ప్రయాణికుల అడుపులు, టీ వాసన, పిండి వంటలతో బాక్సులు పట్టుకున్న అమ్మలు, సూట్ కేసులు లాక్కుంటూ పరిగెత్తే జనాలు నీ చెవిలో మొదట వినిపించేది రైలు నంబర్ 1, 2, 7, 4, 0 అటెన్షన్ ప్లీజ్ అంటూ అనౌన్స్మెంట్స్. ఆ శబ్దమే ఊరు పిలుపులా అనిపిస్తుంది. రైల్ ప్లాట్ఫామ్కి జారుకుంటూ వచ్చే ఆ సన్నివేశం, దూరం నుంచి హారన్ ఒకటి, ఆ తర్వాత ట్రాక్ మీద మెటల్ చప్పుడు. అది రాగానే మన హృదయం కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంది. రైలు నెమ్మదిగా ఆగినప్పుడు విండోస్, బెర్త్ నంబర్స్, టీటీవీ హెల్ అన్నీ ట్రావెల్ మూడ్ని ఫుల్గా ఆన్ చేస్తాయి. సీట్ కనిపించగానే లగేజీ పైకెత్తాలి, నీటి బాటిల్ సైడ్ పాకెట్లో పెట్టాలి, బెడ్షీట్ స్ప్రెడ్ చేయాలి, పక్క సీట్ల వాళ్ళతో ఓ స్మైల్ మార్చుకోవాలి. అదే సమయంలో నాది ఏ ఒక 46 అంట అని వెతుక్కుంటూ తిరిగేవాళ్లు రైలు కదిలే మొదటి క్షణం హారన్ ఒకటి. ఆ తర్వాత చుక్ చుక్, టాక్ టాక్. అది వినగానే మనసులో ఒక చిన్న కుదుపు, ఇంటివైపు మొదటి అడుగు అనిపిస్తుంది. హైదరాబాద్ లైట్స్ విండో బయట వెనక్కి పారిపోతుంటే మన బాధలు కూడా అదే స్పీడ్లో జారిపోతాయి. బెర్త్ మీద కూర్చుని బ్యాగ్ ఓపెన్ చేస్తే తెచ్చుకున్న స్నాక్స్ పక్కవాళ్లతో తీసుకోండి అంటూ స్మాల్ బాండింగ్ మొదలవుతుంది. టీ టైం, కాఫీ 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 అని స్ట్రాంగ్ వాయిస్ వస్తే అది రైల్లో ఒఫీషియల్ రిఫ్రెష్మెంట్ బెల్ లాంటిది. పేపర్ గ్లాస్లో స్టీమ్ లేస్తూ ఉండే కాఫీ విండో పక్కన కూర్చుని తాగితే హైదరాబాద్ నుండి ఆంధ్రాకి బ్రిడ్జ్లా అనిపిస్తుంది. ఖమ్మం చిట్చాట్ కొంతసేపటికి ఎక్కడ పని, ఊరెక్కడా అంటూ ర్యాండమ్ కాన్వర్జేషన్స్ మొదలవుతాయి. ఆ మాటల్లో ఒక్కొక్కరి బ్యాక్ స్టోరీ అన్ని రైలు వేగంతో దగ్గరవుతాయి. కృష్ణానది దాటే క్షణం ఇది ప్రతి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణంలో గోల్డెన్ మూమెంట్. విండో పక్కగా భారీ నీరు మెరిసిపోతుంటే మనసులో ఒక సాఫ్ట్ కరెంట్ పరిగెడుతుంది. ఇది చూసేసరికి యాక్చువల్గా ఇంటికి దగ్గర పడుతున్నాం అనిపిస్తుంది. రైలు వేగంలో పచ్చని వరి పొలాలు, గాల్లో ఊగే షుగర్ కేన్, చిన్న చిన్న గూడెళ్ళు, పిల్లలు రైలు చూసి చేయి ఊపటం, ఇవి చూడగానే సిటీ స్ట్రెస్ అంతా దూరం అవుతుంది. రాత్రి రైల్ ఫీలింగ్ లైట్లీ డీమవుతాయి. ట్రైన్ రిథంలో మనకి తెలియకుండానే స్లోగా నిద్ర చేరుతుంది. టార్గెట్స్, టెన్షన్స్ ఏవీ గుర్తురావు. ఊరి స్టేషన్ చేరే క్లైమాక్టిక్ మూమెంట్ రైలు సరిగ్గా స్లో అవుతుంది. హారన్ ఒకటి, ఆ వెంటనే విండో బయట నీ పీపుల్ ఇప్పటికే కనిపిస్తారు. నాన్న, అమ్మ, అన్న, కజిన్ పిల్లలు. నీ కాలు బెర్త్ నుండి దిగిన క్షణమే సంక్రాంతి నిజంగా మొదలవుతుంది. సూట్ కేస్ పట్టుకుని బయటికి రాగానే అమ్మ చేతులు నిన్ను అడ్డుకుంటాయి. యారా ఇంత చిక్కిపోయావు? ఆ ఒక్క మాట మొత్తం ప్రయాణానికి మీనింగ్ ఇస్తుంది. స్టేషన్ బయటకొచ్చాక టిఫిన్ సెంటర్, ఆటో డ్రైవర్ అందరూ మనవాళ్లే అన్న ఫీలింగ్. ఇంకా సంక్రాంతి పండగ గురించి చెప్పాలంటే టైం సరిపోదులేండి.